అయోధ్యలో శోకం ఇంకా తగ్గలేదు. దశరథ మహారాజు మరణం తరువాత నగరం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆనందం చూసిన వీధులే ఇప్పుడు కన్నీళ్లతో తడిచాయి. కైకేయి తన కుమారుడు భరతునితో కేకయ దేశంలో ఉండగా, ఈ ఘోర సంఘటనల వార్త వారిని చేరుకుంది. భరతుడు రాముని వనవాసం, తండ్రి మరణం విన్న క్షణంలోనే వేదనతో కూలిపోయాడు. అయోధ్యకు చేరుకున్న భరతుడు శవయాత్రను చూసి భూమిపై కూలిపోయాడు. ఈ రాజ్యం నాకు వద్దు, అని కన్నీళ్లతో ప్రకటించాడు. తల్లి కైకేయిని తీవ్రంగా మందలించి, తన త్యాగ హృదయాన్ని చూపించాడు. రాజ్యాభిషేకానికి సిద్ధమని మంత్రులు చెప్పారు. భరతుడు ఆ కిరీటాన్ని తాకలేదు. రాముడే నా రాజు, నేను ఆయన సేవకుడిని, అని స్పష్టంగా చెప్పాడు. భరతుడు అరణ్యానికి బయలుదేరాడు. అతని వెనుక సేనలు కాదు, అభిమానంతో నిండిన వేదన మాత్రమే ఉంది. అడవిలో రాముని దర్శించిన క్షణంలో భరతుడు పాదాలపై పడ్డాడు. రాజ్యానికి తిరిగిరా, అని భరతుడు వేడుకున్నాడు. కానీ రాముడు తండ్రి మాటను మార్చలేనని చెప్పాడు. అడవిలోనే తన ధర్మం కొనసాగుతుందన్నాడు. రాముడు తన పాదుకలను తీసి భరతుని చేతిలో పెట్టాడు. ఈ పాదుకలే రాజ్యం పాలిస్తాయి, అని అన్నాడు. ఆ క్షణంలో త్యాగానికి రూపమే భరతుడిగా నిలిచాడు. భరతుడు పాదుకలను తలపై పెట్టుకుని అయోధ్యకు తిరిగి వచ్చాడు. రాజమహలంలో కాదు, నందిగ్రామంలో నివాసిస్తూ తన అన్నయ్య పేరుతోనే రాజ్యాన్ని పాలించాడు. ఈ విధంగా అయోధ్యాకాండలో త్యాగం పరాకాష్ఠకు చేరింది. రాముడు అడవిలో ఉన్నా, అయోధ్యలో అతనే రాజుగా నిలిచాడు. ధర్మం, త్యాగం, భక్తి మూడు కలిసిన మహాఘట్టం. మా కంటెంట్ మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మన నెకీ డివోషనల్ స్టోరీస్ ఛానల్ ద్వారా మరిన్ని ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోండి. ధన్యవాదాలు.